అలాగే ఈరోజు ఓషివంగ్లో మనం ఆడుతున్నాం బంగాళా బారో బారో అనే ఆట. ఏం చేయాలంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఇదిగో ఒక స్ట్రా ఇలా తీసుకొని అలా వదిలేయాలి. మళ్ళీ ఇంకో స్ట్రా అలా దిగాలి. నేను ఇచ్చిన 30 seconds లో ఎవరు ఎక్కువ స్ట్రాలు తీసుకెళ్లి ఆ బంగాళాకు బారో బారో అంటారో వాళ్ళే స్కోర్ తో మారో మారో అవుతారు అనమాట. ఆ తర్వాత విన్నర్ విన్నర్ అవుతారు. ఓకే, పెట్టుకోండి కలజోడు. సరే, 3, 2, 1 స్టార్ట్. చెయ్యి ఆడకూడదు, కలజోడు పట్టుకోవచ్చు కావాలంటే, ప్రాణం మాత్రం పట్టుకోకూడదు. ఏదో ఒక పుల్లలో పెట్టు, అయిపోతుంది ఇక టైం. 20 seconds అయింది. అగో చెయ్యి ఎందుకు వాడుతున్నావు? చెయ్యి కళ్ళజోడు పట్టుకోవడానికి వాడచ్చు కానీ స్ట్రాన్ వాడకూడదు. నాకులా సైట్ ఏంటి పంపిస్తుంది. 10, 9 అందరూ 8, 7, 6, 5, 4. ఓకే, జ్యోతి 4 పాయింట్లు, వైష్ణవి 1 పాయింట్. ఆల్రెడీ ఈరోజు మనం ఓషివంగ్లో ఆడుతున్నాం బంగాళా బారో బారో అనే ఆట. కలజోడు చాలా బాగుందండి. బావగారిని 4 కొనిపెడేయమనండి, ఎందుకన్నా మంచిది. 3, 2, 1 అగో. పెట్టిందమ్మా, బోని కొట్టింది. 4 బంగాళాలు దేనికైనా బారో బారో పెట్టచ్చు. చెయ్యా మైనస్ చేస్తా. 10, 9, ఒకటి 2, 3, 4, 5. ఓకే, ఎనీవే నాగమణి అండ్ శ్రీలక్ష్మి 5 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషివంగ్లో మనం ఆడుతున్నాం బంగాళాదుంప బారో బారో అనే ఆట. ఓకే, ఇటు లక్ష్మి గారు, ఇటు సువర్ణ గారు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. అక్కడ దాకా బానే ఉంది. అక్కడ పెట్టేటప్పుడే చేతులు పెట్టకూడదమ్మో. కోరుకుందా కళ్ళజోడు కావాలని. అమ్మా, అరగంటకు 2 1 అయ్యో పెట్టి మళ్ళీ తీసేసిందేటమ్మా. ఇక టైం అయిపోతుందో. సువర్ణక్కో ఎత్తో కాదు, నోటితోటే. చేతులు వెనక్కి పెట్టు. కళ్ళజోడు పెడితే పెట్టుకోవు కానీ స్ట్రాన్ మాత్రం పట్టుకోలేదు. చలికాలం వణుకుతుంది అనుకున్నాను కానీ మరి ఈ రేంజ్లో వణుకుతుందండి చలికాలం. 10, 9, ఓకే, లక్ష్మి గారు 4, సువర్ణ గారు 1. ఆల్ రైట్, ఈరోజు ఓషివంగ్లో మనం ఆడాం బంగాళా బారో బారో అనే ఆట. అందరికంటే ఎక్కువగా 5 పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు నాగమణి గారు అండ్ శ్రీలక్ష్మి గారు. కంగ్రాట్స్. రండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్స్. ఎప్పుడు విన్నర్సే కదా, అప్పుడప్పుడు మాలాంటి రన్నర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి, అందుకే గిఫ్ట్లు. ఓకే, కంగ్రాచులేషన్స్.